అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వము మరొకసారి హిందూ సమాజాన్ని అవమానించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈసారి ఆ ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఉన్న హిందూ సమాజం నుంచే మొదలు పెట్టాలనుకున్నట్లుంది. మనం గమనించినట్లయితే భరతమాత విగ్రహాన్ని చూసినా, అదేవిధంగా సమైక్యాంధ్రలో ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని చూసినా ఆ విగ్రహాలు మొత్తం హిందూ సమాజానికి ఒక ప్రతిష్టగా ఉంటాయి. మనం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కొత్తగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫోటో నిన్న బయటికి రావడం జరిగింది. ఆ ఫోటో కనుక గమనించినట్లయితే, ఆ విగ్రహం నమూనాని గమనించినట్లయితే పూర్తిగా ఆ విగ్రహానికి ఆకుపచ్చ చీరతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా చూడండి, చేతిలో మొక్కబుట్ట పట్టుకొని ఉంది. ఆ మొక్కబుట్ట చుట్టూ కూడా ఆకుపచ్చ రంగే ఉంది. అదేవిధంగా గాజులు ఆకుపచ్చగా ఉన్నాయి. ఇది మొత్తం ఒక ముస్లిం సమాజానికి ప్రతిష్టగా వాళ్ళకు సంబంధించిన ఒక రంగుని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహానికి వేయడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇంతకుముందు ఉన్న విగ్రహాలకు కాళ్ళకు పసుపు ఉండే, అదేవిధంగా మెట్టెలు ఉండే. ఎక్కడ కూడా ఈ మొత్తము కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో ఎక్కడ కూడా గమనించవు. ఇది చాలా పెద్ద ప్రణాళికతోని కాంగ్రెస్ అంటేనే హిందూ సమాజంపై విషం చిమ్మడమే, హిందువులని అవమానించడమే. ప్రతి ఒక్క అణువున హిందువులపై ద్వేషంతోనే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ కాంగ్రెస్ పైనుంచి అధిష్టానం గీతంగా ఆర్డర్ ఇచ్చిందేమో పూర్తిగా ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన విగ్రహంగా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగింది. పూర్తిగా చూడండి, ఎక్కడ ఒక విగ్రహం అని చెప్తే తెలంగాణ తల్లి విగ్రహం ఇంతకుముందు ఏ విధంగా ఉండే, భరతమాత విగ్రహం ఏ విధంగా ఉంది, ఇంతకుముందు ఉన్న సమైక్యాంధ్ర తెలుగు తల్లి విగ్రహం ఏ విధంగా ఉండే, ఒక రూపంలో హిందువులు పూజించే ఒక రూపంగా ఒక దేవతగా ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, పూర్తిగా అదొక మనిషిలాగా తెలంగాణ ప్రజలని, అదేవిధంగా తెలంగాణలో ఉన్న హిందూ సమాజాన్ని అవమానిస్తుంది. ఆ విగ్రహము అంటారా? అసలు ఎక్కడ కూడా విగ్రహం లాగా లేదు. అసలు ఏదో ఒక పచ్చ చీర, కంప్లీట్గా పూర్తిగా పచ్చ చీర, పూర్తిగా ఆకుపచ్చ చీరతో నింపడం జరిగింది. కొన్ని రోజులైతే ఆ బొట్టు కూడా తీసేస్తారు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిపాలన. ఆ బొట్టు కూడా చూడండి చిన్నగా పెట్టిండ్రు. ఎక్కడ కూడా ఒక విగ్రహం అంటేనే హిందూ సమాజానికి ఎంతో ఒక దేవునికి కొలుచుకుంటారు. అసలు విగ్రహాన్ని వీళ్ళు అవమానిస్తున్నారు. అసలు ఇంతకుముందున్న విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్న విగ్రహాలు ఏ విధంగా ఉంటున్నాయి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వము కావాలనే హిందూ సమాజాన్ని అవమానించడానికి ఈ విధంగా ఆ కొత్త విగ్రహాన్ని రూపుదిద్దుతే తెలంగాణలో ఉన్న హిందువుల అవమానానికి గురవుతారని కావాలని ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకు కాంగ్రెస్ నాయకులకు ఇది కొత్తగా కాదు, హిందూ సమాజాన్ని అవమానించడం పూర్తిగా. అసలు ఒక ఆ చీరలో ఎక్కడ కూడా కాషాయం లేదు, ఏ రంగు కూడా లేదు, కేవలం ఆకుపచ్చ రంగే ఉంటుంది. ఆకుపచ్చ రంగు చేతిలో పట్టుకున్న ఆ మొక్క కంగి, ఆ మొక్కలు కూడా ఆకుపచ్చ రంగు, గాజులు ఆకుపచ్చ రంగు. ఎక్కడ కూడా హిందూ సమాజానికి సంబంధించిన ఇంత ఆనవాళ్ళు కూడా ఉండవు. అది చాలా పెద్ద ఇష్యూ. కావాలని ఒక ప్రణాళిక బద్ధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఈ విధమైన విగ్రహాన్ని తీసుకొని వస్తే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. చూడండి, ఈ విగ్రహం బయటకు వచ్చిన తర్వాత గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకని చెప్తే ఒక సమాజానికి కావాలని వాళ్ళు ఒక సమాజానికి గొప్పగా చిత్రీకరిస్తున్నారు. హిందూ సమాజాన్ని అవమానించే విధంగా ఆ ఆకుపచ్చ రంగాన్ని చెప్తే ముస్లింలకు ఒక ప్రతీకాష్ట, వాళ్ళకు సంబంధించిన రంగు అది. పూర్తిగా ఆకుపచ్చ రంగుతో ఆ విగ్రహం మొత్తం నిండిపోయింది. ఈ విధంగా నిర్ణయాల వల్ల సమాజంలో ఇది మతాల మధ్యలో విద్వేషాలు మొదలవుతాయి. ఇసుంటి చిల్లర నిర్ణయాల వల్ల కాంగ్రెస్ నాయకులు చేసేటి మొత్తం ఇంతే. వాళ్ళు ఎక్కడ కూడా ఒక ముస్లింలకు సాయం చేసినట్లే ఉంటుంది, హిందువులని అవమానిస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు కావాలని సమాజంలో ఉన్న ప్రజలను చెడగొడతా ఉంటారు వీళ్ళు మొత్తం. ఇసుంటి చిల్లర పనులు మొత్తం చేసి ఇంతకుముందు ఉన్న విగ్రహానికి ఏమైంది? అది ఎక్కడ కూడా ఎవరు పెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రజలు ఒక రూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిరిపడ్డారు. అప్పుడు అదేవిధంగా మనం భారత ఆర్మీని తీసుకుంటే, వాళ్ళు ఒక భారతమాతని పూజించుకుంటే, వాళ్ళ ఒక రూపాన్ని చూసుకుంటే వాళ్ళు ఒక ముందుకు జరుగుతారు. ఇప్పుడు చూడండి ఈ విగ్రహం ఎలా ఉందో. ఇప్పటికైనా ఆ విగ్రహం మార్చకుంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి.